కటకేశ్వరం మండలంలో రైతు సహకార సంఘాల నుంచి తీసుకున్న రుణాలు ఏవైతే రైతు రుణమాఫీ సందర్భంగా ఈ మండలంలో 1100 పైచిలకు రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. గతంలో అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకొని అయ్యా మరి మర్చిపోయిందా, ఎందుకు మేము రుణమాఫీ పొందలేకపోయినామని చెప్పి అడిగితే 10 రోజుల్లో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నెలలు గడిచిపోయినా కూడా రుణమాఫీ కాలేదు. అనివార్యమైన పరిస్థితులలో రైతాంగం అంతా కూడా ఇక్కడ గత 4 రోజులుగా టెంటేసుకొని దీక్షలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ప్రభుత్వం కనీసం హామీ కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి వాళ్ళ టెంట్ తీసేసుడు, వాళ్ళ మైకు గుంజుకపోవడం, ఇక్కడ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పిచ్చి పని చేస్తుంది. మీ టెంట్ తీసేస్తే, మీ మైకు లాగేస్తే మీరు బెదిరింపులకు లొంగిపోయే జాతి కాదు రైతు జాతి. రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడు. నిర్దేశించిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇప్పటికైనా నీ ఇచ్చిన మాట ప్రకారంగా, నీ వాగ్దానం ప్రకారంగా తక్షణమే రైతాంగానికి రుణమాఫీ చేయాలని మొన్న నేను ఈ రైతులంతా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడాను. ఇదేదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది, 9 కోట్ల రూపాయలు రావాలని చెప్పాను. ఇన్ని కోట్లు ఇచ్చి ఈ 9 కోట్ల రూపాయలతో ఈ రైతుల ఉసురు పోసుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా, గతంలో ఇక్కడే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిపించింది. ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు గెలిపించిన ప్రజలు ఆనాడు ఈ మల్కాయి ప్రజలు నీకు పట్టం కట్టి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తే ఇవాళ వాళ్ళ ఓటుతో గెలిచి వాళ్ళతో అధికారంకి వచ్చి ఇంకా మల్కాయి ప్రజల రైతుల రుణమాఫీ చేయకుండా ఇవాళ అన్యాయం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ఈ 4 రోజులుగా చేస్తూ ఉన్నారు. 9 కోట్ల రూపాయలతో ఇష్యూ కాదు, ప్రజాస్వామ్యంతో మీ ఇంటకెళ్ళి ఇచ్చేది ఏం లేదు. కాబట్టి తక్షణమే మూడుచింతలపల్లి, మేడ్చల్, గడికేసర్ ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే రైతులు కీసరా ఇలాంటి చుట్టుపక్కల రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తామని నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి దీన్ని పరిష్కరించమని చెప్పుకోవచ్చు. లేకపోతే స్వయంగా మేమే పోయి రైతుల సమక్షంలో రైతులతో సహా పోయి ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళ వెంట ఉంటామని చెప్పి తెలియదు.